ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ ఏంది, డెఫినైట్ ఇంటిగ్రల్ చూద్దాం. ఇంటిగ్రేషన్. డెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటే ఏముండదు. ఇక్కడ మనకు డెఫినైట్ ఉంది అంటే ఏముంది, ఇంటిగ్రల్ ఉండి a to b లేకపోతే 0 to 1 లేకపోతే 0 to π/2 అని ఉంటుంది. దీన్ని డెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటాం. డెఫినైట్కి ఇండెఫినైట్కి తేడా ఏంటంటే ఇంటిగ్రల్ ఉండి అక్కడ లిమిట్స్ ఉండయి, ఇక్కడ లిమిట్స్ ఉంటాయి అంతే. ఈ ఏని వచ్చేసి మనం లోవర్ లిమిట్ అంటాం, బి వచ్చేసి మనం అప్పర్ లిమిట్ అంటాం. దీని మీద ఫస్ట్ ఒక సమ్ చూసుకుందాం బేసిక్ నాలెడ్జ్ రానికే. ఫర్ సపోజ్ ఇంటిగ్రల్ ఇచ్చి 2 to 3 ఇచ్చి x dx అని ఇచ్చిండు అనుకోండి. ఇట్లా ఇచ్చిండు అనుకోండి, మనకేం ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ x⁻n dx ఈక్వల్స్ టు x⁻n+1/n+1+c అని రాసుకుంటాం కదా. ఇది ఇండెఫినైట్ ఇంటిగ్రల్ ఫార్ములా. అదే డెఫినైట్కి వచ్చేసరికి ఇక్కడ +c రాదు, మనకి ఏదో ఒక వాల్యూ వచ్చేస్తుంది. చూసుకుందాం అది. దీన్ని ఎట్లా రాస్తామంటే x⁻n అంటే ఎంత, 1 కదా, 1+1/1+1 2 to 3. ఇక్కడ మనం ఏం చేస్తాం, సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రాకెట్ పెట్టుకొని అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ పెట్టుకుంటాం. x² 2 to 3 కదా. దీన్ని ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అని రాసుకుంటాం. అదే ఎట్లా రాసుకుంటాం అంటే ఇక్కడ చూద్దాం. ఒకసారి ఇది రాస్తున్నా, x² 2 ఇంటూ 3² 2 మైనస్ లోవర్ లిమిట్ 2² 2 ఎక్స్ ప్లేస్లో పెడతాం. అప్పుడు ఏమైతే 3² 9/2 మైనస్ 4/2 సాల్వ్ చేసేస్తాం. 2 = 9 - 4 5/2. ఇదే సొల్యూషన్. అదే ఇండెఫినైట్కి ఏమొస్తుంది, మనకి x² 2 + c అని రాసుకుంటాం. ఇక్కడ మనకు ఓన్లీ వాల్యూ వస్తుంది. ఇవి డెఫినైట్ ఇంటిగ్రల్స్ ఎట్లుంటాయో చూద్దాం. ఫస్ట్ ఏ మెథడ్లు ఉంటాయి అంటే ఇంటిగ్రల్ a to b f(x) dx అని రాసుకుంటాం. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, f(x). ఇది ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఏమేమి ఉంటుంది, a ఉంటుంది, b ఉంటుంది. దీన్ని ఎట్లా రాసుకుంటాం, f(b) మైనస్ f(a). మొత్తం సింప్లిఫై చేసి ఇంత వస్తుంది కదా మనకి. ఇందులో మనము ఏని బీని f(x)ని ఏమేమి అనుకుంటాం చూద్దాం. అవి మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటివంటే ఏని వచ్చేసి మనం లోవర్ లిమిట్, బీని వచ్చేసి అప్పర్ లిమిట్, ఎఫ్ని వచ్చేసి ఇంటిగ్రెండ్ అంటాం. దాన్నే మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా. f(x)ని ఫంక్షన్ ఇన్ x. ఇది ఇట్లా యూజ్ చేసినాము, సాల్వ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది, సబ్స్టిట్యూట్ చేసేసినాము. అప్పర్ లిమిట్ మైనస్ ఇదేంది, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసేస్తే మనకి ఒక లోవర్ లిమిట్ ఒక సొల్యూషన్ వస్తుంది. అదొక నంబర్ అయి ఉంటుంది, లేకపోతే యాంగిల్ అయి ఉంటుంది. అది అయిపోయింది. ఫస్ట్ మనకి ఇట్లా ఇస్తాడు, ఇట్లా సాల్వ్ చేస్తాం. దానికి ముందు ఈ ఫంక్షన్ని లిమిట్స్లో ఎట్లా రాసుకుంటాము అంటే లిమిట్ n → ∞ 1/n, లిమిట్ n → ∞ 1/n ఒమిట్ అయిపోతాయి. సమ్మేషన్ i = 1 to np f(i/n). ఇక్కడ ఈ పార్ట్ని మనం ఏమంటామంటే రేమన్ సమ్ అంటాం. RIEMANN రేమన్ సమ్ ఆఫ్ f అంటాం. ఎట్లా రాసుకుంటాం, సమ్ ఆఫ్ అని రాసినాం కదా, S(p, f) = సమ్మేషన్ i = 1 into n f(ti) ఇంటూ, ఇవి ప్రాబ్లం చేస్తే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో ప్రాబ్లమ్స్లో చూసుకుందాం ఈ రేమన్ సమ్ని. థర్డ్ మోడల్ ఏంటంటే a to b f(x) dx ఈక్వల్స్ సేమ్ ఇదే రాస్తున్నాం. లిమిట్ n → ∞ 1/n సమ్మేషన్ i = 1 to np f(i/n) కదా. ఇందులో మనము పీని ఏమంటామంటే పార్టీషన్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుండి n వరకు. ఇక్కడ మనకు 1 నుంచి స్టార్ట్ అయింది కదా, 1 నుంచి
1 నుంచి n వరకు అనుకుంటాం. ఇది దీనికంటే 0 to 1 f of x dx. దీనికి అర్థం చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ ఇట్లా ఇచ్చిండు 1/n ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎన్పి. పి అంటే ఏంది? అప్పర్ లిమిట్ కదా. ఇది 0 to p. పి 0 to p అప్పర్ లిమిట్ పి. పి అంటే ఎంత? 1 ఇచ్చిండు మనకు, అందుకని n ఇంటూ 1 రాసుకుంటాం. అది n అయిపోతుంది, 1 అయిపోతుంది. ఇట్లా రాసుకున్నాం. ఇలా మనం పీని పార్టీషన్ అనుకున్నాం కదా. ఆ పార్టీషన్ ఎట్లా రాస్తామంటే 0 నుంచి 1 వరకు రన్ అవుతాయి. 1 వరకు లోవర్ లిమిట్ ఎంత? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి 1కి ఎండ్ అవుతుంది కదా. దాని మధ్యలో వచ్చేటివి మనం పార్టీషన్ అంటాం. డివైడ్ చేసుకుంటాం కదా, వీటిని మనం పార్టీషన్ అనుకుంటాం. n-1/n, n. వీటిని మనం ఏమనుకుంటామంటే సబ్ ఇంటర్వెల్స్ అనుకుంటాం. లెంత్ ఎంత వీటికి? 1/n. అంతే. ఇది వీడికి ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైపోతాయి. ఇంకా వేరే ఫార్మ్స్ చూద్దాం, డిఫరెంట్ ఫార్మ్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ది ఇంటిగ్రల్ a to b f of x dx ఇచ్చింది అనుకోండి. ఒకవేళ మనం లిమిట్ని చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మైనస్ వస్తుంది. b to a f of x dx. సెకండ్, ఇలా మనం లిమిట్ని అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ చేసినాం, లోవర్ని ఇంటర్చేంజ్ చేసినందుకు మనం ముంగట మైనస్ రాసుకుంటాం. ఇంకోటి ఏంటంటే a to b f of x dx ఉంది అనుకోండి. దీన్ని ఎట్లా రాసుకుంటామంటే ఇంటిగ్రల్ a to c f of x dx ప్లస్ ఇంటిగ్రల్ c to b f of x dx. దీన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏముంది, అసలు మనకు లిమిట్లలో c ఇవ్వలేడు, కానీ ఏం చేసుకున్నాం, ఇక్కడ అప్పర్ లిమిట్ అయింది, ఇక్కడ లోవర్ లిమిట్ అయింది. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇదే వస్తుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు లిమిట్ 0 to 2 తీసుకున్నాం, మధ్యలో 1 ఉంది కదా. అంటే 0 to 2 మధ్యలోనే కదా 1 ఉండేది. నేను అప్పుడు లిమిట్ని ఎట్లా రాసుకుంటా అంటే 0 to 1 f of x dx ప్లస్ 1 to 2 f of x dx. క్వశ్చన్ ఏముంటుంది అప్పుడు? 0 to 2 f of x dx ఈక్వల్స్ టు ఇట్లా రాసుకున్నాం. అంటే దీని మీనింగ్ ఏంది, ఏకి బీకి మధ్యలో సి అనే టర్మ్ ఉంది. సి అనే వాల్యూ ఏదైనా ఉండొచ్చు, అది రాసుకుంటాం, అది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఫార్మ్ చూద్దాం. 0 to 2a f of x dx ఎట్లా రాసుకుంటాం అంటే ఇక్కడ మనకి 0 to 2a ఉంది కదా, 2ని ముంగట రాసుకుంటాం. 0 to a f of x dx. ఇక్కడ మనకి f of x ఏ ఫంక్షన్ అయి ఉండాలంటే f of x ఫంక్షన్ అనేది ఈవెన్ అయి ఉండాలి. ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ ఎట్లా చెప్తామంటే అది గిట్ట చూసేద్దాం ఇప్పుడు. ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అనుకోండి, f of x ఉంది కదా, f of x ఏదో ఒకటి ఇచ్చిండు అనుకుందాం. ఫర్ సపోజ్ కాస్ ఎక్స్ తీసుకుందాం. కాస్ ఎక్స్ ఇచ్చింది, అప్పుడు మనము f of minus x ఫైండ్ అవుట్ చేస్తాం. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏంది? అది కాస్ ఎక్స్ కదా. సో f of x కదా. ఎప్పుడైతే f of minus x అనేది f of x అయింది అనుకో, మనం దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. ఈ ఆడ్ ఫంక్షన్కి ఇటు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా. f of x ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ తీసుకున్నాం, అప్పుడు f of minus x అనుకుంటాం. సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అదేంది? మైనస్ సైన్ ఎక్స్. అదేంది? మైనస్ f of x అయింది కదా. f of minus x ఈక్వల్స్ టు మైనస్ f of x. దీన్ని మనం ఆడ్ ఫంక్షన్ అనుకుంటాం, దీన్ని ఈవెన్ ఫంక్షన్. ఇక్కడ మనకు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటివి అంటే సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్స్ టు మైనస్ సైన్ టీటా, కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్స్ టు ప్లస్ కాస్ టీటా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్లీ సైన్లలో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి అంటే అది కాదు. ఆల్జీబ్రిక్ గిట్ ఉంటాయి, ఎక్స్పోనెన్షియల్ గిట్ ఉంటాయి. ఏ ఫంక్షన్స్ ఇచ్చినా కానీ మనకు కండిషన్ ఏంది, ఒకవేళ f of minus x అనేది f of x అయిందనుకో ఈవెన్ ఫంక్షన్. ఒకవేళ f of minus x అనేది మైనస్ f of x అయిందనుకో ఆడ్ ఫంక్షన్. అదే తేడా. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఏంటంటే ఇంటిగ్రల్ మైనస్ a to a f of x dx ఇచ్చినాం అనుకోండి. ఒకవేళ ఇది ఇచ్చిన ఫంక్షన్ ఆడ్ అయింది అనుకోండి 0 వస్తుంది, f ఈజ్ ఆడ్. ఒకవేళ ఈవెన్ అయింది అనుకోండి 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a
ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఈజ్ ఈవెన్ అయితే 2 ఇంటూ వచ్చి అది వస్తుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆడ్ అయింది అనుకోని 0 అవుతుంది. దీనికి మనం ప్రాబ్లమ్ని చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే -π/2 to π/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీన్ని ఎట్లా రాసుకుంటాము? ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ అయింది అనుకోండి 2 ఇంటూ 0 to π/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. ఒకవేళ అదే ఆడ్ అయింది అనుకోండి 0 రాసుకుంటాం. 0 ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్. ప్రజెంట్ ఇటు వరకు ఫార్మ్స్ అన్నట్టున్నట్టే. ఇంకో ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ 0 - a ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉందనుకోండి. దీన్ని మనం ఎట్లా రాసుకుంటామంటే ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ a - x dx అని ఇట్లా రాసుకుంటాం. అప్పర్ లిమిట్ని ఫంక్షన్ లోపల మనం మైనస్ చేస్తాం. ఇది మనం ఫ్రీక్వెంట్గా వాడతాం, ఈ ఫామ్లో ఫ్రీక్వెంట్గా వాడతాం, ఇది గిట ఫ్రీక్వెంట్గా వాడతాం. ఈ రెండు ఫామ్స్ని మనం చేసేటప్పుడు మనకు మొత్తం ఐడియా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సైన్ ఆఫ్ π/2 - θ ఉందనుకోండి. ఇదే క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్ Q1 కదా. π/2 - 0 90. π/2 అంటే ఎంత? 90. 90 - θ Q1 అంటే ఏమొస్తుంది? అన్నీ పాజిటివ్, ఆల్ కదా పాజిటివ్. ఇక్కడ మనకు 90 ఉంది. 9 అనేది ఆడ్ నెంబర్ కదా, సైన్ చేంజెస్ టు కాస్ θ. సిమిలర్లీ అట్లనే కాస్ θ గిట రాస్తాం. కాస్ ఆఫ్ π/2 - θ ఈక్వల్స్ టు 90 ఉంది కదా, సో కాస్ చేంజెస్ టు సైన్ θ. ఇంతే. ఇవే ఇంకొన్ని బేసిక్ ఫామ్ చూద్దాం. ఎట్లా అంటే ఇంటిగ్రల్ 0 to a లేకపోతే a to b f ప్లస్ g ఇంటూ ఎక్స్ డిఎక్స్. అంటే రెండు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ a to b అట్లనే రాసుకొని లోపలిది ఇంటూ చేస్తాం. తర్వాత ఇంటిగ్రల్ని సపరేట్గా రాస్తాం. ఇట్లా రాసుకుంటాం. ఇంకోటి ఏం తెలుసు మనకి? ఒకవేళ కోఎఫిషియంట్ ఉందనుకో, రియల్ కోఎఫిషియంట్ ఆల్ఫా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇట్లా ఉందనుకోండి. మనం ఏం చేస్తాము? a to b ఆల్ఫా బయటకి రాసుకుందాం, ఎందుకంటే అది కోఎఫిషియంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకుంటాం. అంతే.